అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, మర్చిపోవద్దు. డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోతే ఈనాడులో బ్యానర్ వార్తలో వరద ముంపు అని ఇచ్చారు. మనం ఇంకో 3 రోజులు ఇలా ల్యాప్టాప్లోనే చేయాల్సి వస్తుంది. ఈరోజు నేను ప్రస్తుతం ప్రయాగ్రాజ్ వెళ్తున్నాను. నిన్న అయోధ్య వెళ్ళొచ్చాను, ఈరోజు ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం. అదే త్రివేణి సంగమం అంటారు కదా, అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఇంకో 3 రోజుల పాటు ఈ దగ్గరలో ఉన్నవన్నీ కూడా ఫ్యామిలీతో క్షేత్రాలన్నీ తిరుక్కొని నేను 25వ తేదీకి మళ్ళీ విజయవాడ చేరుకుంటాను. వరద ముంపు. రాష్ట్రంలో 1,00,000 ఎకరాలకు పైగా పంట నష్టం. రోడ్ల కోత, వందల గ్రామాలకు నిలిచిన రాకపోకలు. పెద్దవాగు నీటితో వేలేరుపాడు మండలంలోని 12 గ్రామాలు జలమయం. కృష్ణా, గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం. ప్రకాశం బ్యారేజీ గేట్ల ఎత్తివేత. నీట మునిగి ఒకరు, ఇల్లు కూలి 2 దుర్మరణం. సో గత 5 రోజులుగా మన రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వరద వచ్చేసిందనమాట. సో చాలా గ్రామాలు నీట మునిగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి ఇల్లు స్కూళ్ళు అన్నిట్లో కూడా నడుములోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని చోట్ల కంప్లీట్గా ఇళ్ళన్నీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కొన్ని గ్రామాల్లో, ముంపు గ్రామాల్లో ఎక్కువగా. మీరు ఇక్కడ చూడొచ్చు ఫోటో. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోసమ్మ ఆలయ గోపురం వరకు చేరిన గోదావరి నీరు చూడండి. అంత దారుణంగా వరద ఉంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు వాగు ముంపులో వరి పొలాలు కంప్లీట్గా మునిగిపోయాయి. సో వరద ముప్పు ఈ అంచనా వేస్తున్నారు, ఎంత ఏంటనేది అంచనా వేస్తున్నారు. సో ఈ ఆంధ్రజ్యోతిలో కూడా అదే చేశారు. వరద గోదావరి పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. జలదిగ్బంధంలో మరిన్ని గ్రామాలు. రేపు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక. అల్లూరు జిల్లా చింతూరులో 207 మిల్లీమీటర్ల వర్షం. వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు. పూర్తిగా మునిగిన గండిపోసమ్మ ఆలయం. సహాయ చర్యలకు 21.21 కోట్ల విడుదల. ఒడిశాలో తీరం దాటిన వాయుగుండం. నేడు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు. 4-5 రోజుల నుంచి కురుస్తూనే ఉన్నాయి. ఈరోజు కూడా ఇంకా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేబీ సోమవారం నుంచి కాస్త రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. నెక్స్ట్ వీక్ అంతా డ్రైగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు అనమాట. సో ఇది వరదకు సంబంధించి అప్డేట్. తర్వాత రాష్ట్రంలో 63 మంది ఐఏఎస్లో బదిలీలు జరిగాయి. నిన్న మొత్తం మీద 63 మంది ఐఏఎస్లు భారీగా జరిగాయి బదిలీలు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని విభాగాల్లో కూడా ఐఏఎస్లను మార్చడం సర్వసాధారణం. జిల్లాల్లో మారుస్తారు, ఐఏఎస్లను, ఐపీఎస్లను అన్ని విభాగాల్లో మారుస్తారు. అన్ని విభాగాలు అంటే దాదాపుగా 120కి పైగా ఉంటాయి. సో జిల్లాలతో సహా కలుపుకుంటే దాదాపుగా 145 నుంచి 150 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఉంటాయన్నమాట. అందులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ 37 మందికి ఒకసారి బదిలీలు చేశారు. మరోసారి 23 మందికి బదిలీలు చేశారు. ఇప్పుడేమో ఒక 63 మందికి బదిలీలు చేశారనమాట. సో ఈ బదిలీల్లో కొన్ని చోట్ల కమిషనర్లు, డైరెక్టర్లను మార్చారు. అంటే గత నెలలో చేసిన బదిలీలు కొన్ని చోట్ల శాఖలు అవి మార్చారనమాట. సో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా కృష్ణతేజ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు కేరళలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కృష్ణతేజ గారు మన రాష్ట్రానికి వచ్చేసారనమాట. సమర్థవంతమైన ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉంటే ఆ రాష్ట్రం బాగుంటుంది. సో సమర్థవంతమైన పాలకులకు తోడు సమర్థవంతమైన బ్యూరోక్రాట్లు కూడా ఉంటే బాగుంటుంది అనమాట. అందుకు పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు సాధించాలి అంటే, ఆయన ఆలోచనలకు తగ్గట్టు, ఆశయాలకు తగ్గట్టు పనిచేయాలంటే కృష్ణతేజ గారు బెటర్ అని ప్రభుత్వం అతన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు. అలాగే ప్రజలు తిరస్కరించినా మారని జగన్. ఉనికి కోసమే హత్యా రాజకీయాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం. తెదేపా కార్యకర్తలకు హింసలకు పాల్పడ్డ కఠిన చర్యలు. ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. సో
రాష్ట్రంలో ఎవరు హింసాకాండకు పాల్పడినా ఉక్కుపాదంతో అణిచేస్తామని, శాంతి భద్రతలను కాపాడడంలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతలని స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ప్రజలు పూర్తిగా తిరస్కరించిన వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదని, ఉనికి చాటుకోవడానికి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతల మీద సమీక్షలు చేస్తూ ఈ వ్యాఖ్య అంతా చేశారనమాట. ఉనికి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద మండిపడ్డారు. సో అది ఒకటి మనం గమనించాల్సిన అంశం. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. దాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నంలో ఉంది. సో దాని వెనక ఎవరున్నారు ఏంటనే అనుమానాలు ప్రభుత్వ వర్గాలకు, ఇది చాలా ఆసక్తికరమైన అంశం. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవైపు ఏమో శాంతి భద్రతలు కొంచెం గాడి తప్పినట్టే అనిపిస్తున్నాయి అన్ని రకాలుగా కూడా. దాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవడానికి చూస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో దీన్ని లేవనెత్తి జాతీయ స్థాయిలో ఈ ప్రభుత్వ పరువు తీసి కేంద్రాన్ని కూడా అలర్ట్ చేసి ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువైపు చంద్రబాబు గారేమో సీరియస్గా ఉన్నారు, ఈ విషయమే సీరియస్గా ఉన్నారు. సో వైసీపీ దాన్ని రాజకీయ కోణంలో హైలైట్ చేయాలని చూస్తే టీడీపీలో కొంతమంది ఏమో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతగా దారుణాలు జరగడానికి ఏమైనా ప్లాన్ ఉందా, ఎవరిదైనా కుట్రపూరిత ప్లాన్లు ఉన్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో వీటన్నిటి మధ్య మొత్తానికి ఒక పొలిటికల్ హీట్ అయితే రాష్ట్రంలో బాగా రగిలింది. ఇది ఏం చేతో చూడాలి, ఎంతవరకు దారితీస్తుంది అనేది చూడాలి. తర్వాత ఎంపీల పనితీరుపై 3 నెలలకు ఒకసారి సమీక్ష. ఎంపీలు మంత్రులు సమన్వయంతో పనిచేయాలి. కేంద్రం నుంచి నిధులు ప్రాజెక్టులు తెచ్చేందుకు కృషి చేయాలి. ఒక్కో ఎంపీకి 2-3 కేంద్ర ప్రభుత్వ శాఖల బాధ్యత. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు. సో నిన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలందరితో కూడా సీఎం చంద్రబాబు గారు సమీక్ష నిర్వహించారు. సో ఆ సమీక్షలో మంత్రుల్ని కూడా పక్కన పెట్టుకొని మీ ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేయాలి, మీ జిల్లాకు ఏ శాఖకు సంబంధించి ఎంత నిధులు అవసరమో చూసుకోవాలి, అలాగే కేంద్రంలో ఉన్న శాఖలతో కూడా ఈ ఎంపీలు సమన్వయంతో ఉండాలి. వాళ్ళని బట్టి మన రాష్ట్రం అంటే కేంద్రంలో పలానా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రితో మన రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు టచ్లో ఉంటూ మధ్యలో ఎంపీలకు కూడా ఆ బాధ్యత అప్పచెప్తారు, ఆ కేంద్ర మంత్రితో టచ్లో ఉండండి అని. సో దానివల్ల ఏంటంటే కొంచెం లైజనింగ్కి బాగుంటుంది, కేంద్రంతో ఎంపీలు మంత్రులు లైజనింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అనే ప్రాసెస్లో చంద్రబాబు గారు ఈ కామెంట్స్ చేశారు. సో ఇదే మనకి ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు, చూడొచ్చు. ప్రతి రూపాయి రాబెట్టండి, కేంద్రం పథకాలకు వచ్చే నిధులన్నీ తీసుకురండి. అమరావతి, పోలవరం, జల్ జీవన్, ఇతర ప్రాజెక్టులకు నిధుల అవసరం. వెనుకబడిన ప్రాంతాలకు రాయితీ పథకాలు 100 కోట్లు వచ్చేలా ఉన్నా వదలొద్దు. విభజన హామీలు అమలు జరగాలి. పలు ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చించాలి. ఎంపీలు మంత్రుల భేటీలో చంద్రబాబు వ్యాఖ్యలు అన్నమాట. నిధులు రాబెట్టడంపై మార్గదర్శకం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నిర్దేశం. ప్రతి 15 రోజులకు సమీక్షిస్తానని వెల్లడి. సో ఇది ఒక ప్రత్యేకమైన ప్రయత్నం. కేంద్రంలో అధికారంలో కూడా ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి అక్కడ ఆయా శాఖలకు బాధ్యత వహిస్తున్న మంత్రులు, వాళ్ళతో లైజనింగ్ చేసే ఎంపీలు, అలాగే మన రాష్ట్రంలో ఆ శాఖకు ఉన్న మంత్రులు వాళ్ళు కలిపి ఎంపీల ద్వారా కేంద్ర మంత్రులతో టచ్లో ఉండడము, అవసరమైన నిధులు రాబెట్టడము, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక భిన్నమైన ప్రయత్నాలు ఆరంభిస్తున్నట్టుగా నిన్న సంకేతాలు ఇచ్చారనమాట. ఇది ఒకటి మంచి పద్ధతే. సో 24న ఢిల్లీలో ధర్నా చేస్తాం. రాష్ట్రంలో దాడులపై పార్లమెంట్లో గలమెత్తాలి. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలి. వైకాపా పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలతో జగన్. పార్లమెంటరీ పార్టీ నేత సుబ్బారెడ్డి, మరో 4 రాజ్యసభ సభ్యులు గైర్హాజరు. ఇదేంటి, పార్లమెంటరీ పార్టీ భేటీలో ఇంత కీలకమైన సభ్యులు రాకపోతే ఎలా? ఇంకెవరు వచ్చారు మరి? ఖాళీ కుర్చీలతో మాట్లాడారు ఏంటి? ఉన్నవాళ్ళు 4, వాళ్ళకు 9 మంది. పరిమళ నట్వాణి గారు ఎలాగా రారు, ఆర్ కృష్ణయ్య గారు ఎలాగా రారు, ఉన్నవాళ్ళు కూడా రాలేదంట. మరి దానివల్ల యూజ్ ఏంటో. విలీన మండలాలకు ఇంకా వరద ముంపు బెడద గట్టిగానే ఉంది. అలాగే
లోపల 3వ పేజీలో చూసుకుంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శులు ఉన్నారు కదా, వాళ్ళకి శాఖలు కేటాయించారనమాట. అదొకటి ఇచ్చారు. తర్వాత వైకాపా పగబట్టింది, కూటమి నిలబెట్టాలి. కొండవీడు ప్రాంతంలో స్వర్ణ దేవాలయం పూర్తి చేయాలని కోరుతున్న స్థానికులు. సో కొండవీడు ప్రాంతానికి పునర్వైభవాన్ని తీసుకురావాలని ఇస్కాన్ భావించింది. అందుకు పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలో చెంగిఖాన్పేటలో సుమారుగా 200 ఎకరాల భూమి కేటాయిస్తే 500 కోట్లతో హంస పథకం కింద వెన్నముద్దల వేణుగోపాలుడి స్వర్ణ దేవాలయం నిర్మిస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించిందన్నమాట. ఇదే ఎప్పటి నుంచో గత 10 ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రయత్నం. సో వైసీపీ వచ్చాక పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇదిగోండి, ఎంపీల పనితీరు మీద 3 నెలలకు ఒకసారి సమీక్ష అని చెప్పి ఇక్కడ కూడా రాశారు. ఇంకా ఈనాడులో లోపల పేజీల్లో ఏమున్నాయో చూసుకొని అప్పుడు మళ్ళీ సాక్షికి, ఆంధ్రజ్యోతికి వెళ్దాము. తిరుమల పవిత్రతను కాపాడుతాం. అన్నప్రసాదాలకు వాడే సరుకుల్లో లోపాలు గుర్తించాం. లడ్డూ నాణ్యత లేకపోవడానికి నెయ్యే కారణం. నెల రోజుల్లో గుర్తించిన అంశాలని మీడియాకు వివరించిన తితిదే ఈవో శ్యామలరావు. వీటన్నింటికీ ప్రక్షాళనకు చర్యలు చేపడతామని వెల్లడి. ఈ నెల రోజుల్లో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమేమి లోపాలు ఉన్నాయో అనేది గుర్తించి వాటిని వెల్లడించారు. ఎర్రమట్టి దిబ్బల్లోనూ వైకాపా గద్దలు. ఇటీవల తవ్వకాలు జరిగిన ప్రాంతంలో స్థలాల కొనుగోలు. సమీపంలో రైతులకు పరిహారంగా ఇచ్చిన భూముల్లోనూ వాటాలు. వైకాపా హయాంలోనే అనుమతికి దరఖాస్తు. ఆ తర్వాతే యుద్ధ ప్రాతిపదికన తవ్వకాలు. సో ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తున్నారు అని చెప్పి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు కదా, ఆ తవ్వుతున్నది వైసీపీ వాళ్ళేనంట. కాబట్టి ఆయన పాపం వైసీపీ వాళ్ళు చేస్తున్న అక్రమాలను వైసీపీ నాయకుడే బయటపెట్టినట్టు ఉందన్నమాట. ఇప్పుడు వ్యవహారం వాళ్ళే భుజాలు తొడుక్కున్నారు, వాళ్ళే బయట పెట్టుకున్నారు. వైకాపా నేతలు లాక్కున్న భూములు ఇప్పించండి. ఫోర్జరీ చేసి రుణాలు తీసుకున్నారు, న్యాయం చేయండి. బాధితులతో కిక్కిరిసిన తెదేపా కార్యాలయం. నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన సీఎం చంద్రబాబు. నిన్న టీడీపీ ఆఫీస్లో చంద్రబాబు గారే నేరుగా ఆయనే వినతులు స్వీకరించారంట. ఇది గతంలో లేదు, ఇప్పుడే చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత. గతంలో ఎప్పుడు టీడీపీ కార్యాలయంలో వినతులు స్వీకరణ లేదు, కానీ నిన్న ఈ టర్మ్లోనే స్టార్ట్ చేశారు. రోజుకొక మంత్రి సీఎం టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉండి వినతులు స్వీకరిస్తారన్నమాట. సరే, ఇక సాక్షికి వెళ్తే యావత్ దేశం దృష్టికి ఆటవిక పాలన. 24న ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిద్దాం. వైఎస్ జగన్. మనతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని పోరాటం చేద్దాం. అవును, మనం అధికారంలో ఉంటే మనకు పార్టీలు అవసరం లేదు, ఫ్రెండ్షిప్ అవసరం లేదు. సింగిల్ సింహం. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మనం సింగిల్ సింహం. ప్రతిపక్షంలోకి వెళ్ళేసరికి ఇప్పుడు కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళ్తారు. అంతేనా? ఇంతకుముందు కూడా కలిసి వచ్చే పార్టీలు రండి అని చెప్పి చెప్పొచ్చుగా. ఇంతకుముందు కూడా మా పాలన నచ్చిన పార్టీలు రండి అని చెప్పొచ్చుగా. అప్పుడు అలా చెప్పినా ఎవరూ రారు. అప్పుడేమో కళ్ళు నెత్తి మీద ఉన్నాయి కాబట్టి సింగిల్ సింహం అనే మాటలు వచ్చాయి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం కాబట్టి వేరే పార్టీలకు హెల్ప్ కావాలంట. సో మొత్తానికి వైసీపీ 24వ తేదీన ఢిల్లీలో ఒక పెద్ద ధర్నాకైతే ప్లాన్ చేశారు. దాని ద్వారా రాష్ట్రంలో ఒక ఒత్తిడి తీసుకొచ్చి, పొలిటికల్ ప్రెజర్ తీసుకొచ్చి, కేంద్రం స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా టీడీపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాన్ చేశారు. దీనికి నేషనల్ మీడియాతో కూడా డీలింగ్ చేస్తున్నారు. నేషనల్ మీడియాలో ఆ రోజు జరిగిన దాన్ని నేషనల్ మీడియా అన్నింటిలో కూడా హైలైట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారనమాట. అదొకటి చూడొచ్చు. ఇదిగో, ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని అన్ని పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. ఈ పోరాటంలో మనతో వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని పోదాం. ధర్నాలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులంతా పాల్గొంటారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణకాండ యావత్ దేశం దృష్టికి తీసుకెళ్దాం. రాష్ట్రంలో 45 రోజులుగా ఏం జరుగుతుందో వివరిద్దాం. ధర్నా అనంతరం పార్టీ ఎంపీలు పార్లమెంటుకు హాజరవ్వాలి. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసంపై ఉభయ సభల్లో గట్టిగా మాట్లాడాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దురాఘాతాలను అందరి దృష్టికి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిన్న ఎంపీలకు జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. అది హైలైట్ చేశారు, అది చూడొచ్చు. అలాగే ఫీజులు గుండె గుబిళ్ళు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న విద్యా వ్యయం. ఐఐటీల్లో 15 ఏళ్లలో 7 రెట్లు ఫీజులు పెంపు. ఐఐఎంలో 8 రెట్లు ఫీజులు పెరిగాయి. నిట్లో 12 ఏళ్లలో 3.5 రెట్లు ఫీజుల పెంపు.
2008లో ఐఐటి బాంబేలో ఎంట్రీ ఫీజు 1,08,000, కానీ ఇప్పుడు 8 లక్షలు. సాక్షిలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. దీనిలో రాజకీయ కోణం పక్కన పెట్టి విద్యా వ్యవస్థలో ఏ విధంగా ఖరీదైంది, ఐఐటి, ఐఐఎం లాంటి ప్రముఖ విద్యా సంస్థలు ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి, ఫీజుల పెంపు ఏ విధంగా ఉందనేది ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు సాక్షిలో. చూడండి, 2008లో ఐఐటి బాంబేలో బీటెక్ ఫీజు 1,08,000 ఉంటే ఇప్పుడు 8 లక్షలు అయిందంట. 2011-12లో ఎన్ఐటి తిరుచిలో బీటెక్ ఫీజు 1,42,000 ఉంటే ఇప్పుడు 5,02,000 అయిందంట. 2005లో ఐఐఎం అహ్మదాబాద్ పీజీడిఎం ఫీజు 3,16,000 ఉంటే ఇప్పుడు 25 లక్షలు అయిందంట. సో ఫీజులు ఎలా పెరిగాయి అనేది ఒక ఇంట్రెస్టింగ్ వార్త సాక్షిలో వేశారు, అది చూడొచ్చు. తర్వాత రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు అనేసారు, అది కామన్ ఆయన. తర్వాత దళితుడి లాకప్ డెత్ అని మచ్చుమర్రి బాలికపై అత్యాచారం కేసులో కీలక పరిణామం. అనుమానితులు ఇచ్చిన సమాచారంతో పోలీసుల అదుపులో 6, విచారణలో 4 ప్రమేయం లేదని తేలడంతో విడుదల. మిగిలిన వారిని చిత్రహింసలకు గురి చేసిన పోలీసులు. దెబ్బలు తాళలేక దళిత వ్యక్తి మృత్యువాత. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సెన్సిటివ్ వార్తని క్వశ్చన్ మార్క్ పెట్టి వేశారు. ఎందుకంటే ఇది డౌట్ సాధారణంగా క్వశ్చన్ మార్క్ వేశారంటే డౌట్కి ఫుల్గా ఉన్నది వేస్తారనమాట. అందులోకి ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అక్కడ జరిగిన ఉదంతమేమో ఒక బాలికకు సంబంధించి, ప్లస్ ఇక్కడ జరిగిన ఉదంతం ఇదేమో ఒక దళితులకు సంబంధించి. సో ఈ వ్యవహారం అంతా మరింత సెన్సిటివ్గా మారింది కాబట్టి కొంచెం క్వశ్చన్ మార్క్ వేసి వదిలేశారు. అంటే మేము అనుకుంటున్నాము, మీరే నిర్ణయించుకోండి, మీరే తేల్చుకోండి అని ఈ వార్త చదివిన వాళ్ళ కోసం ఉంచారు. సో దీన్ని వైసీపీ సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేస్తారు. ఈరోజు పోలీసులు ఏం చెప్తారు, క్లారిటీ ఏమిస్తారు అనేది చూడాలి. ఉబ్బిపోయిన మృతుడి 2 కాళ్ళు, చేతులు, డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్ళు. మెడతూరు పిఎస్ నుంచి నంద్యాల ఆసుపత్రికి మృతదేహం తరలింపు. లాకప్ డెత్ వెలుగు చూడకుండా పోలీసులు పాట్లు. మృతుని బంధువులతో రాజీ, గుట్టుగా అంత్యక్రియలు. 3rd డిగ్రీతో పాటు విచక్షణారహితంగా కొట్టడం వల్ల చనిపోయినట్టు కుటుంబ సభ్యుల ఆరోపణ. అనుమానితుల విచారణలో పాల్గొన్న సస్పెండ్ అయిన పోలీసులంట. సో ఆ విచారణలో పాల్గొన్న పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారంట. అంతా కూడా గుట్టుగా బయటకు రాకుండా చేసేస్తున్నారంట. ఇదే నిజమైతే ఇదో పెద్ద కొత్త తలనొప్పి అవుద్ది ప్రభుత్వానికి. ఒకవేళ ఇది నిజమైతే ప్రభుత్వానికి తలనొప్పి. ఎందుకంటే పోలీసులు విచారణ ఉండాలి, కొంచెం సీరియస్గా ఉండాలి. కానీ ఈ స్థాయి, ఈ సీరియస్నెస్ అయితే పోలీసులు ఖచ్చితంగా ఆ పరిణామాలను, దారుణమైన వ్యవహారాన్ని ఎదుర్కోవాల్సిందే. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పోలీసులు ఏం చెప్తారనేది ఇంపార్టెంట్. ఒకే క్లౌడ్ను నమ్ముకుంటే ఇంతే అని చెప్పి ఈ మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఇబ్బందులు వచ్చాయి కదా, సో దాని మీద సాక్షిలో రాశారు. అలాగే భారీగా ఐఏఎస్ల బదిలీలని రాశారు. తర్వాత యావత్ దేశం దృష్టికి ఆటవిక పాలన అంట, ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందంట. తర్వాత ఆ వాహనం కాలం చెల్లిందే. వైఎస్ జగన్కు ప్రభుత్వం కల్పించిన భద్రతలో డొల్లతనం బహిర్గతం. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అడ్డంగా దొరికిపోయిన టీడీపీ. చంద్రబాబు 10 ఏళ్ళు ఆ వాహనంలోనే ప్రయాణించినట్టు వెల్లడి. అదే వాహనంలో 1000 కిలోమీటర్లు తిరిగినట్టు అంగీకారం. కనీసం మరమ్మతులకు నోచుకొని బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు. పదే మొరాయించడంతో మరో వాహనంలో వెళ్ళని జగన్ అని చెప్పి రాశారనమాట. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్తుండగా ప్రభుత్వం ఆయనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం విషయంలో జరుగుతున్న వివాదం మనందరికీ తెలిసిందే. సో అది కాలం చెల్లింది, పాతది, మాకు ఇచ్చారని చెప్పి వైసీపీ అంటుంటే, లేదు దానిలోనే చంద్రబాబు గారు కూడా తిరిగారు, అది మంచిదని చెప్పి టీడీపీ ప్రభుత్వం అంటోంది. ఏది వాస్తవం అనేది చూడాలి. సో ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. వరద గోదావరి అనేది మనం చెప్పుకున్నాము. అలాగే ప్రతి రూపాయి రాబెట్టండి అనేది కూడా మనం చెప్పుకున్నాము. తర్వాత ఐఏఎస్ల బదిలీలు, భారీగా ఐఏఎస్ల బదిలీలు అనేది కూడా మనం చెప్పుకున్నదే. ఇక విషం చిమ్మడమే నైజం, అదే విద్వేషప్రాత, నిజాల ఊచకోత. రోతపత్రికలో టీడీపీపై అడ్డగోలు దాడులు. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అరాచక పర్వం. విపక్షంలోకి వచ్చిన 5 వారాలకే జగన్ గొగ్గోలు. నాడు వివేక హత్య కోడికత్తి చంద్రబాబు పైకే, ఇప్పుడు వినుకొండ ఘటన టీడీపీ పైనే. అసలు నిజాలు మరిచి రోతరాతలు అని వినుకొండ ఘటనలో ఏం జరిగింది, సాక్షిలో ఏం రాస్తున్నారు అనేది రాసుకొచ్చారు. అది సర్వసాధారణం. సాక్షి నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంతకు మించి మనం ఆశించలేం కదా. సో సాక్షిలో కానీ వైసీపీలో కానీ అలాగే రాస్తారు. వైసీపీ సోషల్ మీడియాలో రాతలు అలాగే ఉంటాయి, సాక్షిలో రాతలు అలాగే ఉంటాయి. ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా, ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబే కారణం అన్నారు.
సో ఎక్కడ దొంగతనం జరిగినా చంద్రబాబే కారణం, ఎక్కడ క్రైమ్ జరిగినా చంద్రబాబే కారణం అన్నారు. సో ఇప్పుడు కూడా అంతే, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మరింతగా ఇటువంటివి రాస్తారు. సో దాన్ని తట్టుకోవాల్సిందే, దానికి వీళ్ళు కౌంటర్ ఇచ్చుకోవాల్సిందే, దానికి సంబంధించి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిందే. అందులోకి ఇప్పుడు నేషనల్ మీడియాతో కూడా డీలింగ్స్ అవుతున్నాయంట, ఇటువంటివన్నీ వాళ్ళకి ఎంకరేజ్ చేయమని, ఇటువంటి వ్యవహారాల్లో. నీట్ ఫలితాల్లో రాజకోట్ రహస్యం అంట. నీట్ ఫలితాల్లో జరుగుతున్న దర్యాప్తు తీరుని మొత్తాన్ని వీళ్ళు వేశారనమాట ఆంధ్రజ్యోతిలో. నీట్ అదొకటి చూడొచ్చు. తర్వాత ఉగ్ర వేటకు పారా కమాండోలు 500 మందితో ప్రత్యేక కమాండో దళము జమ్మూలోని ముష్కరుల ముట్టడికి సిద్ధము. 50 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తింపు అంట. 2020లో భారత్లో కోవిడ్ కోలను అదనంగా 11.9 లక్షల మందికి అంతర్జాతీయ నివేదిక వెల్లడి. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కదా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు ఆర్థిక సర్వే, ఎల్లుండి కేంద్ర బడ్జెట్. సో దానికి సంబంధించి ఒక వార్త వేశారు. తర్వాత శాంతి అవినీతిపై ఆరా, దృష్టంతా వసూళ్లపైన. దేవాదాయ శాఖ ఉప కమిషనర్గా శాంతి ఉన్న సమయంలో, అసిస్టెంట్ కమిషనర్గా శాంతి వర్క్ చేసిన సమయంలో ఆమె చేసిన అవినీతి మీద ఆల్రెడీ ప్రభుత్వం నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు నివేదికలు ఇచ్చారనమాట ఉన్నతాధికారులకు. ఇప్పుడు దాని మీద ఫోకస్ పెట్టింది ప్రభుత్వం కూడా. సో ఇవి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.